అనంత విశ్వం మనకి వావ్ అనుకునే ఒక సిగ్నల్ మెసేజ్ పంపించింది. అది ఈరోజు చూద్దాం. 1977లో స్పేస్ నుంచి ఒక సిగ్నల్ డిటెక్ట్ అయింది. కంప్యూటర్ ప్రింట్అవుట్లో 6EQUJ5 అని కోడ్ వచ్చింది. డెకేడ్స్గా మనం అంతా దీని గురించి సెర్చ్ చేస్తున్నాం, అసలు ఏంటిది, ఇది ఏలియన్స్ పంపించాయని. ఒక ఏరోస్పేస్ ఇంజనీర్ని కాబట్టి ఇలాంటి రేడియో సిగ్నల్స్ మీద కొంచెం గొప్ప వర్క్ చేశారు కాబట్టి ఆ నాలెడ్జ్తో లెట్స్ డీకోడ్. అసలు ఏం జరిగిందంటే August 15, 1977లో ఓహియోలో బిగ్ ఇయర్ రేడియో టెలిస్కోప్ స్కైని స్కాన్ చేస్తుంది. సడన్గా సిస్టంలో ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ రేడియో సిగ్నల్స్ డిటెక్ట్ అయ్యాయి. దాని డ్యూరేషన్ అంతా తెలుసా 72 సెకండ్స్ వరకు. చాలామంది 72 సెకండ్సే ఎందుకని అంటారు. ఎందుకంటే బిగ్ ఇయర్ టెలిస్కోప్ మూవ్ అవ్వదు. ఎర్త్ రొటేట్ అవ్వడం వలన స్కైలో ఉన్న ఆబ్జెక్ట్ టెలిస్కోప్ బీమ్లో రఫ్లీ 72 సెకండ్స్ మాత్రమే ఉంటుంది. కంప్యూటర్ ప్రింట్అవుట్లో వచ్చిన ఈ సీక్వెన్స్ ఇది మెసేజ్ కాదు, ఇది సిగ్నల్ స్ట్రెంత్. బ్యాక్గ్రౌండ్ యూజువల్లీ 1 or 2 లాగా, కానీ ఈ స్పైక్ ఆల్మోస్ట్ 30 times స్ట్రాంగర్ ఉంది. ఇక్కడ ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే సిగ్నల్ ఫ్రీక్వెన్సీ 1420 MHz. అంటే ఇది హైడ్రోజన్ లైన్. యూనివర్స్లో మోస్ట్ కామన్ ఎలిమెంట్ హైడ్రోజన్. ఇంటర్స్టెల్లర్ కమ్యూనికేషన్ కోసం ఐడియల్ ఫ్రీక్వెన్సీ అని సైంటిస్ట్ దీన్ని కన్సిడర్ చేస్తుంటారు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇది న్యాచురల్ కాస్మిక్ సోర్సా, లేదా హ్యూమన్ ఇంటర్ఫరెన్సా, లేదా ఆర్టిఫిషియల్ ట్రాన్స్మిషనా అని డీకోడ్ చేస్తే పాసిబిలిటీస్ ఎలా ఉన్నాయంటే నాకు అర్థమైనంత వరకు న్యాచురల్ హైడ్రోజన్ ఎమిషన్ ఆర్ రేర్ ఆస్ట్రానమికల్ బర్స్ట్ కుడ్ బి ఇన్వాల్వ్డ్, బట్ ద సిగ్నల్ వాజ్ అన్యూజువల్ నారో బ్యాండ్. హ్యూమన్ ఇంటర్ఫరెన్స్ అంటే ఎర్త్ శాటిలైట్ ఆర్ రేడియో ట్రాన్స్మిటర్ యాక్సిడెంటల్గా టెలిస్కోప్ బీమ్లో ఎంటర్ అయ్యి ఉండొచ్చు. లేదా థర్డ్ వన్ ఆర్టిఫిషియల్ ట్రాన్స్మిషన్. ఎవరైనా ఇంటెలిజెంట్ సివిలైజేషన్ డెలిబరేట్గా స్పేస్లో సిగ్నల్ పంపిన పాసిబిలిటీస్ కూడా థియరీలో ఉంది అని నేను అనుకునేది. బట్ ఈ ఎక్స్ప్లెనేషన్ ఇస్ డిబేటెడ్. కామెట్ హైడ్రోజన్ క్లౌడ్ హైపోథసిస్ 2 కామెట్లు పాస్ అయ్యాయి నియర్ ద సిగ్నల్ రీజియన్. 266P క్రిస్టెన్సన్, P2008 Y2 గిబ్స్. ప్రాబ్లం ఏంటంటే ఈ సిగ్నల్ మళ్ళీ ఎప్పుడు డిటెక్ట్ అవ్వలేదు. సో ఈ అనంత విషయంలో సోర్స్ ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది. సిగ్నల్ రియల్, డేటా రియల్, కానీ ఆన్సర్ తెలీదు. సో యూనివర్స్ అప్పుడప్పుడు ఆన్సర్ ఇవ్వదు, క్వశ్చన్స్ పంపిస్తుంది. డీకోడ్ చేయడం మన బాధ్యత. మీకు ఈ టాపిక్ అర్థమైతే లైక్ అండ్ కామెంట్తో మీ ఒపీనియన్ చెప్పండి. దానికి అనుగుణంగా నేను సబ్జెక్ట్ చెప్పే ఇంటెన్సిటీ చేంజ్ చేసుకుంటాను. దట్స్ ఇట్ ఫర్ టుడే. దిస్ ఇస్ రఘువంశీ సైనింగ్ ఆఫ్.